పామూరులో మా డే 3ని వేడి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం. అలా కొంచెం తినేసాక సరదాగా వంట వార్పులు ఎలా జరుగుతున్నాయని ఒక లుక్ కూడా వేసేసాం. ఇంకా అక్కడ మాకు పనేం లేదని మా రూమ్స్కి వెళ్ళిపోయి సరదాగా డ్యాన్స్లు వేసుకున్నాం. ఈ లోపు లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి మరలా కళ్యాణ మండపానికి వచ్చి అలా లంచ్ కూడా కానించేసాం. సరదాగా ప్రధానం చూద్దాం అనుకున్నాం, కానీ పామూరులో ఈ ఎండలు మమ్మల్ని సరదా పడనివ్వలేదు. ఇంకా రిసెప్షన్కి వచ్చేసరికి స్నాక్స్లో పానీపూరి, పిజ్జాలతో మొదలుపెట్టి డిన్నర్లో పెరుగన్నం వరకు అన్ని ఐటమ్స్ పెట్టారండి. మేము అలా స్నాక్స్ తింటున్న టైంలో పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుకి చిన్న ఇంట్రో లాగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. సో తొందరగా స్నాక్స్ కానించేసి అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత చిన్నపాటి ఫోటో సెషన్ ఒకటి చేసి డిన్నర్ కూడా కానించేసాం. ఆ తర్వాత పెళ్లిలో గెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఇంకా మా అమ్మాయిలు మేము కూడా డాన్స్ వేస్తామని చెప్పి కాలు కలిపారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక ముచ్చట్లు పెట్టుకుంటే విద్య ఏమో అందరి కోసం కేకులు పంపించింది. ఈలో పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది. చూసారా, అప్పట్లో రాణుల్ని ఇలా మోసుకుని వచ్చేవారు విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఈలో విద్య జ్యువెలరీ యాడ్లో హీరోయిన్ లాగా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా అలా సరదాగా 3 జోకులు 6 ముచ్చట్లతో అందరం హ్యాపీగా పెళ్లి ఎంజాయ్ చేసాం.